Hi everyone, welcome to Impact Academy. So in this video, let us try to cover the July current affairs. Okay. So ఈ కరెంట్ అఫైర్స్ ఏంటంటే కొంచెం జనరల్ కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ స్టడీస్ లాగా బాగా డెప్త్కి వెళ్ళి అలాంటి క్వశ్చన్స్ కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పనికొచ్చేలాగా జనరలైజ్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ పనికొస్తాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు రాబోయే హైకోర్టు ఎగ్జామ్స్ కానీ ఎండోమెంట్స్ కానీ లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఇలాంటి ఎస్ఎస్సి ఇలాంటి ఫార్మాట్ కి ఎక్కువగా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ వాటిలో కూడా ఈ సమ్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఓకే, ఎనీవే లెట్స్ కంటిన్యూ. సో వాట్ ఈస్ ద 2025 థీమ్ ఫర్ వరల్డ్ పాపులేషన్ డే? సో వరల్డ్ పాపులేషన్ డే కి 2025 కి థీమ్, ఓకే, it is empowering young people to create the families they want in a fair and hopeful world. Okay, see that, empowering young people to create the families they want in a fair and hopeful world. Okay, so try to remember. In general, world population day చూసుకుంటే 11th July. Okay, it is observed on 11th July. 2025 global population crosses 8.1 billion. మనకి ఇండియాలో 1.4 బిలియన్ అనేది ప్రెసెంట్ ఉంది యాజ్ పర్ 2011 సెన్సస్. సో అది ఇప్పుడు రీసెంట్లీ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ వాటి ప్రకారం ఇట్ హెస్ ఈవెన్ క్రాస్డ్ చైనా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సెన్సస్ అనేది మనకు వస్తే 2021 సెన్సస్ అనేది ఇంకా రాలేదు, వస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఎంత అనేది పాపులేషన్ తెలుస్తుంది. ఓకే, సో ద డే వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989 బై ద UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 1989 లోనే వరల్డ్ పాపులేషన్ డే అనేది వచ్చింది. ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై 5 బిలియన్ డే. ఓకే, this is July 11, 1987 when the world population reached 5 billion. ఇప్పుడు 8.1 billion అయింది. So theme is empowering young people to create the families they want in a fair and hopeful world. Okay, try to just remember అండి, ఇవన్నీ కూడా ఒకసారి చదవగానే గుర్తుండవు ఆబ్వియస్లీ. సో అలా మల్టిపుల్ టైమ్స్ అలా అంటే దానిలో పెద్ద కాన్సెప్ట్ గానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం ఉండదు. మనకి ఏంటంటే సచ్ ఎ థింగ్ అనేది ఉంది అనేది మనకి ఒకసారి చదివి 2-3 సార్లు చదివితే ఎగ్జామ్కి వెళ్ళే లోపల మీకు ఏంటంటే ఎగ్జామ్ లో అదే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆప్షన్స్ లో ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో డోంట్ థింక్ టూ మచ్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తుందా ఎగ్జామ్ లో రాదా అలాంటివి ఏం ఆలోచించకుండా వాట్ ఎవర్ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనకు ఉన్నాయో అది ఎప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసుకొని చదువుకుంటే అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ 2-3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అవుతుందండి. మిగతావి ఇప్పుడు కూడా స్టాక్ బేస్ మీద ఇప్పుడు వెళ్ళాలి. కరెంట్ అఫైర్స్ ఇస్ నెవర్ స్కోరింగ్, బట్ వీ హ్యావ్ టు డూ అవర్ పార్ట్. ఓకే, so what scheme has been launched to address human elephant conflict in Assam? So Assam lo human elephant conflict, it is Gajamitra scheme. So Vandan Yojana kuda చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టుంది. ప్రెరోనా వైల్డ్ లైఫ్ అండ్ ఎలిఫెంట్ కేర్ మిషన్ ఎక్సెట్రా అట్లా మేజర్ గా ఈ అస్సాంలో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఏంటంటే అస్సాంలో మనకి కజిరంగా నేషనల్ పార్క్ కానీ మానస్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి అస్సాంలో. సో గజమిత్ర స్కీమ్, Assam cabinet approves Gajamitra scheme to tackle human elephant conflict. ఓకే, సో ఇది రకరకాలుగా అడగచ్చండి. గజమిత్ర స్కీమ్ అని ఇచ్చి అది ఏ స్టేట్ తీసుకున్న ఇనిషియేటివ్ అని అడగచ్చు. ఓకే, సో గజమిత్ర అనేది అస్సాంలో హ్యూమన్ ఎలిమెంట్ బేసిక్ గా అది ఉంటే సరిపోతుంది. ఇంకా డెప్త్ వెళ్ళి మనం చూసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఫర్ హైయర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్. సో అస్సాం క్యాబినెట్ చైర్డ్ బై చీఫ్ మినిస్టర్, ఐడియా ఉండాలి, హిమంత బిశ్వా శర్మ. Okay, he has approved major decisions regarding wildlife, etc. It will launch Gajamitra scheme in 8 high-risk districts to tackle human-elephant conflict. So, community-based rapid response teams. అంటే ఆ కమ్యూనిటీలోనే కొంతమంది యూత్ కానీ ఎవరినైనా రిక్రూట్ చేసుకుని 8 లోకల్ మెంబర్స్ అండ్ విల్ ఆపరేట్ ఇన్ 80 కాన్ఫ్లిక్ట్ ప్రోన్ విలేజెస్. సో వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ అది ఇచ్చి ఎస్పెషల్లీ రైస్ కల్టివేషన్ సీజన్ లో ఏనుగులు వచ్చి మొత్తం పంట అంతా కూడా తినేయకుండా మేబీ దే విల్ ట్రైన్ ద లోకల్ పీపుల్. రెమ్యూనరేషన్ 9,000 నుండి 14,000 per month ఇస్తారు ఫర్ ద విలేజ్ హెడ్స్. న్యూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ mandates ప్రైవేట్ హాస్పిటల్స్ టు రిలీజ్ డిసీజ్డ్ పేషెంట్స్ బాడీస్ విత్ ఇన్ 2 hours of death certification. ఓకే, నాన్ కంప్లైన్స్ విల్ లీడ్ టు పెనాల్టీస్. ఓకే, అండ్ అండర్ ద ఈ ప్రెరోనా వైల్డ్ లైఫ్ ప్లాన్ గురించి కూడా ఇస్తున్నాడు. సో ప్రెరోనా ఆసోని స్కీమ్, క్లాస్ 10 స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ ద 2026 HSLC ఎగ్జామ్ విల్ గెట్ మంత్లీ అలవెన్స్. ఇది ఇంత అవసరం లేదండి. ఓకే, మరి అస్సాం స్పెసిఫిక్ అంత డెప్త్ లో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ గజమిత్ర స్కీమ్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆదర్స్, ఓకే, ఆదర్స్ అపాయింట్మెంట్స్, ఇంపార్టెంట్ పీపుల్ డెత్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకు అడుగుతూ ఉంటాడు. సో ఇస్ ద ఆర్డర్ ఆఫ్ 10 పైసా కా పోస్ట్ కార్డ్, ఇట్ ఈస్ SN Ahmed. ఓకే, సో అవుట్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ ఇట్ ఈస్ SN Ahmed.
Try to remember it. Okay, 10 paisa ka postcard, SN Ahmed. Okay, 10 paisa ka postcard book released in Hyderabad. Title is 10 paisa ka postcard. Written by Captain SN Ahmed, retired army officer, author, and theatre enthusiast. Book was released by actor and director Vinay Verma. Book is a poignant tribute to the era when postcards were the primary mode of communication. And what is the book about అనేది కూడా మనకి కొంచెం క్వశ్చన్ డెప్త్ లో అడగాలంటే అడగచ్చు. ఓకే, 10 పైసా కా పోస్ట్ కార్డ్ అనే బుక్ ఎస్ఎన్ అహ్మద్ రాసింది. వాట్ ఈస్ ఇట్ అబౌట్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఎరా అంటే ఆ 60s 70s వేర్ కమ్యూనికేషన్ మేజర్ గా మనకి ఈ పోస్ట్ కార్డ్స్ టెలిగ్రామ్ వీటి ద్వారా జరిగేది. The work is evocative and theatrical, transporting readers to the 1960s. In that era, postman was seen as family, letters were lifelines. Okay, అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవి స్మార్ట్ ఫోన్స్ పక్కన పెడితే మామూలు ఫోన్స్ కూడా అందరి దగ్గర ఉండేవి కాదు. ల్యాండ్ లైన్ కూడా ఇప్పుడు ఆర్డర్ ఇస్తే 1 year తర్వాత వచ్చేది, అందరి దగ్గర ఉండేది కాదు. సో ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలంటే టెలిగ్రామ్ లో ఇచ్చేవారు. ఓకే, జనరల్ గా అయితే లెటర్ రాసేవారు, ఇంపార్టెంట్ అయితే టెలిగ్రామ్ ఏంటంటే ఫాస్ట్ సర్వీస్ అనమాట. ఓకే, పర్ వర్డ్ కి ఇంత అమౌంట్ అని ఉంటుంది, అందుకే టెలిగ్రామ్ లో చాలా బ్రీఫ్ గా ఉంటుంది. ఓకే, మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అలా మనం చూస్తాం కదా, చాలా ఒక్కొక్క అక్షరానికి ఇంత అమౌంట్ అని ఉండేది అనమాట. సో బ్రీఫ్ గా రాసేవారు. Anyway, that happened in the 1960s 70s. So PM Modi presents handcrafted Indian artifacts to Ghanaian, okay, Ghana. So basically Ghana అనేది ఆఫ్రికాలో ఒక కంట్రీ. సో Ghanaian leader on historic visit. Okay, సో విచ్ క్రాఫ్ట్ డిడ్ పిఎం మోడీ ప్రెసెంట్ టు గానాస్ ప్రెసిడెంట్. సో పిఎం మోడీ గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా కంట్రీస్ విజిట్ చేశారు. అవన్నీ కూడా మనం ఎస్పెషలీ ఈ చిన్న ఫార్మాట్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఈ మధ్యన గానా వెళ్ళినప్పుడు he presented a handcrafted Indian artifact which is Bidri ware vases. Okay, it is Bidri ware vases. So PM Modi presents handcrafted Indian artifacts to Ghanaian leader. PM Modi ended his 2-day visit to Ghana by giving this. Okay, President John Dramani Mahama. So Ghana president, okay, అది కూడా అడిగే అవకాశం ఉంటుంది. John Dramani Mahama, he received this Bidri ware vases from Bidar. సో ఈ ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ పర్టికులర్ వేజ్ ఏదైతే ఉందో బిద్రీ వేర్, ఇట్ ఈస్ అండ్ ఫ్రమ్ విచ్ సో బేసిక్ గా దిస్ ఈస్ ద బిద్రీ వేర్ సిల్వర్ ఇదనమాట క్రాఫ్ట్. ఓకే, సో ఇలాగా ఎక్స్క్లూజివ్ బ్లాక్ కలర్ ఉంది, దాని మీద సిల్వర్ ఎంబాసింగ్ ఇది ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద హ్యాండీక్రాఫ్ట్స్ లో దిస్ ఈస్ కాల్డ్ ద బిద్రీ వేర్. ఓకే, సో విచ్ స్టేట్ ఇస్ ఫేమస్ ఫర్ అంటే బీదర్ డిస్ట్రిక్ట్, కర్ణాటక. ఓకే, బీదర్ కర్ణాటకలో ఇది వెరీ ఫేమస్ and this is used for hookahs, pawn holders, okay, keepsakes, bowls, earrings, trays, ornament boxes, jewelry, showpiece, etc. So ఇది actually art and culture point of view it's very important question. Okay, it can be asked in civils and group 1 also. Okay, so కర్ణాటకలో బీదర్ region లో this particular craft is very famous, Bidri ware vases. So it is made of zinc copper alloy, with silver inlay and black finish. Okay, symbolize beauty, prosperity, harmony. Okay, ఇప్పుడే చూసాం కదా బొమ్మ అది. సో ఫస్ట్ లేడీ లార్డినా మహామా, okay, John Dramani Mahama's wife Lordina Mahama was gifted a silver filigree purse from Cuttack, Odisha. Okay, and it is known for the Tarakasi work, delicate filigree craft. Okay, so ఈ ఫిలిగ్రీ పర్స్ కూడా మనకి వాళ్ళ వైఫ్ కి ఇచ్చారు కాబట్టి మనం అంటే ఇవన్నీ కూడా మనకి ఆర్ట్ అండ్ ఫిలిగ్రీ వర్క్. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా అడుగుతారు. ఎస్పెషల్లీ ఏది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉందో అది మనకి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఈ ఫిలిగ్రీ అంటే ఈ పర్స్ మీద ఇలాంటి డిజైన్స్ వేయడం. ఓకే, దీస్ డిజైన్స్ ఆర్ కాల్డ్ ఫిలిగ్రీ వర్క్ అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ ఒరిస్సా. సో అది కూడా చూసుకోవాలి, ఏ ఏరియాలో మీకు ఇది ఫేమస్ అనేది కూడా మనం చూసుకోవాలి. స్పెల్డ్ ఫిలగ్రీ. ఓకే, ఫిలగ్రీ is formally is a form of intricate metal work used in jewelry and other small forms of metal work. Which city is famous and in India? Cuttack, Odisha is the place which is famous for this silver filigree work. Okay, so
కటాక్ ఒరిస్సా నుండి తరకాసి వర్క్ డెలికేట్ ఈ ఫిలగ్రీ దాన్ని తరకాసి అంటారు. అండ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద దట్ పర్సన్ వైఫ్ లార్డినా మహామా. అండ్ వైస్ ప్రెసిడెంట్ జేన్ నానా ఒబోగు అగ్యమాంగ్ గాట్ ఏ కాశ్మీరీ పష్మీనా షాల్. సో ఈ కాశ్మీరీ పష్మీనా అనేది అందరికి ఐడియా ఉంది కదా. ఓకే, సో పష్మీనా షాల్ అనేది మనకి కాశ్మీర్ సైడ్ దొరుకుతుంది, వెరీ ఫేమస్. ఈ గోట్ స్కిన్ తోటి చేస్తారు. ఓకే, మేడ్ ఫ్రమ్ ద అండర్ కోట్ ఆఫ్ ద చాంగ్ తంగి గోట్, హ్యాండ్ స్పన్ అండ్ ఎంబ్రాయిడర్. స్పీకర్ ఆల్బన్ కింగ్స్ఫోర్డ్ సుమనా బ్యాగ్బిన్ రిసీవ్డ్ ఎ మినియేచర్ అంబావారి ఎలిఫెంట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ సింథటిక్ ఐవరీ, ఐవరీ కాదు సింథటిక్ ఐవరీ, అండ్ ఇన్స్పైర్డ్ బై రాయల్ ప్రొసెషన్స్. సో అంబావారి ఎలిఫెంట్ కూడా మనకి బేసిక్గా ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, న్యూస్ లో ఉన్నాయి కాబట్టి అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇదనమాట అంబావారి. అంబావారి రిఫర్స్ టు డెకరేటివ్ వుడెన్ ఆర్ మెటల్ ఎలిఫెంట్ స్ట్రక్చర్ ఆఫెన్ డిపెక్టెడ్ విత్ హౌడా, అంటే క్యారేజ్ ఆర్ సీట్ ఆన్ ఇట్స్ బ్యాక్ నోన్ యాజ్ పలాన్పిన్. సో ఈ ఎలిఫెంట్ ఏదైతే ఉందో ఎదర్ వుడ్ ఆర్ ఈ యూజింగ్ మెటల్. ఓకే, ఇది వెస్ట్ బెంగాల్. సో అంబావారి మనం చూసాం వెస్ట్ బెంగాల్, కటక్ అట్ సైడ్ చూసాం ఫిలగ్రీ, అండ్ బిద్రీవేర్, బిద్రీవేర్ ఇస్ ఫ్రమ్ బీదర్ కర్ణాటక. ఓకే, సో ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, అడిగే అంటే ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ ఇలాగే అడుగుతారు. ఓకే, ఈ పిఎం మోడీ గానా ప్రెసిడెంట్ కి ఏమి ఇచ్చారు గిఫ్ట్ అని మనకు కాదు. ఓకే, దీనిలో ఏదైనా సరే డిఫరెంట్ వేస్ ఇట్ కెన్ బి ఆస్క్డ్. ఓకే, సో ఎవరికి ఏమి ఇచ్చారు అన్న దానికంటే కూడా ఈ పర్టికులర్ హ్యాండీక్రాఫ్ట్ ఏ స్టేట్ లో ఫేమస్ అనేది మనకి మోర్ ఇంపార్టెంట్. సో విచ్ సిటీ ర్యాంక్డ్ యాజ్ ద మోస్ట్ లివబుల్ ఇన్ ద గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025. సో 2025 గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ లో విచ్ సిటీ ఇస్ ర్యాంక్డ్ యాజ్ ద మోస్ట్ లివబుల్. సాధారణంగా ఇలాంటివి మనకి ఈ కోపెన్ హ్యాగన్. ఓకే, సో ఈ యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ ఉంటాయి. వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీ ఫర్ 2025 ఎకనామిక్, ఇది ఎవరు ఇస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. దిస్ పర్టికులర్ ఇండెక్స్ ఈస్ పబ్లిష్డ్ బై ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU, and it ranks 173 cities. Index evaluates cities on 30 indicators. So stability, healthcare, culture, etc., education, ఇవన్నీ కూడా 1 to 100. Copenhagen, Denmark. Okay, Copenhagen, which is capital of Denmark, is the most livable city in 2025. Zurich, Switzerland, Vienna are tied for second place. Usual గా ఈ స్విస్ మనకి ఏంటంటే ఈ నార్వే, స్వీడన్ ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఇండెక్సెస్ లో టాప్ లో వస్తుంటాయి అనమాట. ఓకే, సో కోపెన్హాగన్ అచీవ్డ్ పర్ఫెక్ట్ స్కోర్స్ ఇన్ స్టెబిలిటీ, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ ఎండింగ్ వియనా 3 years streak at the top. సో వియనా ముందు 3 years ఫస్ట్ ఉండేది, ఇప్పుడు జూరిక్ అండ్ వియనా have come second and Copenhagen has come first. Least livable cities is Damascus, Syria, because there is a war going on there. త్రిపోలి, లిబియా, అక్కడ కూడా వారే ఉంది. ఢాకా, బంగ్లాదేశ్, ఇక్కడ కూడా రీసెంట్ గా ఓ సివిల్ వార్ అయింది. ఓకే, సో ఇండియాస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఢిల్లీ అండ్ ముంబై బోత్ స్కోర్డ్ 141st out of 173. సో 173 సిటీస్ లో మనం ఆల్మోస్ట్ లాస్ట్ లో ఉన్నాం, ఢిల్లీ అండ్ ముంబై. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అనౌన్స్డ్ బై ఇలాన్ మస్క్? ఓకే, ఇట్ కెన్ బి ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ ట్రెండింగ్ ఇన్ న్యూస్. ఓకే, అమెరికా పార్టీ. ఓకే, అమెరికా పార్టీ అనే పార్టీ ఆయన పెట్టాడు, అండ్ ఈ హస్ అనౌన్స్డ్ న్యూ పొలిటికల్ పార్టీ అమెరికా పార్టీ. పార్టీ aims to challenge the two-party system. ఓకే, ఓన్లీ రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఉంటారు. మన జో బైడెన్, బరాక్ ఒబామా, ఓకే, ఇలాంటి వాళ్ళందరూ కూడా డెమోక్రాట్స్, అండ్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కూడా రిపబ్లికన్స్. ఓకే, సో మస్క్ ఈజ్ ఇన్ఎలిజిబుల్ టు రన్ ఫర్ ప్రెసిడెంట్ బికాస్ హీ ఈజ్ నాట్ బోర్న్ ఇన్ యుఎస్ఎన్. ఓకే, సో అందుకే ట్రంప్ కూడా ఆ మధ్యన ఒక రిమార్క్ చేశారు. మన జేడీ వ్యాన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే జేడీ వ్యాన్స్ ఉన్నారో, హిజ్ వైఫ్ ఈజ్ ఉషా వ్యాన్స్. ఓకే, సో షీఈస్ ఫ్రమ్ ఐ థింక్ ఆంధ్ర ఓన్లీ. సో ఆవిడ యాక్చువల్ గా ట్రంప్ జోకింగ్లీ సెడ్ దట్ ఐ వాంటెడ్ టు మేక్ ఉషా వ్యాన్స్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, బట్ బికాస్ ఈ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపన్స్ టు ద ప్రెసిడెంట్ దెన్ వైస్ ప్రెసిడెంట్ విల్ హ్యావ్ టు రన్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ సమ్ టైమ్. అప్పుడు ఉషా వ్యాన్స్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ యుఎస్. ఓకే, షీ ఇస్ బోర్న్ అవుట్ సైడ్ యుఎస్, కాబట్టి మనకి దట్ విల్ బి ఏ ప్రాబ్లం అనమాట. జస్ట్ దో హీ వాజ్ జస్ట్ జోకింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు రన్ ఫర్ ప్రెసిడెంట్, ఓకే, యూ హ్యావ్ టు బి బోర్న్ ఇన్ ద యుఎస్. సో మస్క్ has not revealed who will lead the party. It is still unclear, etc. etc. Anyway, అవన్నీ మనకు అనవసరం. అమెరికా పార్టీ అనేది డొనాల్డ్ ట్రంప్ I think is planning to keep. Okay, so National Commission on Scheduled Caste submits 23-24 report to President Murmu, recommends steps for scheduled caste welfare.
The National Commission for Scheduled Caste functions under which article of the Indian Constitution? Okay, Article 338. సో పాలిటీలో ఆర్టికల్స్ అనేవి బై హార్ట్ ఉండాలండి అందరికి. ఆర్టికల్ 338, 338A అంటే నాకు తెలిసి బీసీ వస్తుంది, 330 ఎస్టీ వస్తుంది. ఓకే, 338A ఎస్టీ వస్తుంది, 338Bలో బీసీ వస్తుంది. ఓకే, ఎనీవే NCSC submits the report. National Commission for Scheduled Caste submitted annual report 23-24 at Rashtrapati Bhavan, Delhi, led by ఇవన్నీ అంత డెప్త్లో అవసరం లేదు కానీ. So Article 338, it mandates the Commission to present the annual report on the status of constitutional safeguards for scheduled caste. Okay, that's why this National Commission for Scheduled Caste is considered as a constitutional body. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లోనే మెన్షన్ చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో మనకి ఆ కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యూటరీ బాడీయా, క్వాజీ జ్యుడిషియల్ బాడీయా, వీటి మీద ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకే, సో క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంటంటే కొంచెం జ్యుడిషియల్ పవర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ లేదా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి. ఓకే, లేదా ట్రిబ్యునల్స్ ఎస్పెషలీ వాటికి ఏంటంటే జడ్జ్మెంట్స్ ఇచ్చి, ఆర్డర్స్ ఇచ్చి, పెనాల్టీస్ వేసి. ఓకే, గ్రీన్ ట్రిబ్యునల్, NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్, ఓకే, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏదైనా సరే అక్కడ ఎక్కువ డ్యామేజ్ చేసింది అనుకోండి ఎన్వైరన్మెంట్ కి, దెన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విల్ గివ్ అన్ ఆర్డర్, ఇంత పనిష్మెంట్, ఇంత పెనాల్టీ ఎక్సెట్రా. ఓకే, సో దోస్ ఆర్ జుడిషియల్ పవర్స్, ఆర్డర్స్ పాస్ చేయడం, పెనాల్టీలు వేయడం. సో సచ్ బట్ దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ కోర్ట్స్. సో దే ఆర్ కాల్డ్ క్వాజీ జుడిషియల్ బాడీస్. స్టాట్యూటరీ బాడీస్ అంటే దోస్ విచ్ ఆర్ మెన్షన్ in those which derive their power from a act. Okay, for example Medical Council of India, Competition Commission of India. Okay, so ఇవన్నీ కూడా దానికి యాక్ట్స్ ఉంటాయి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని కానీ, ఓకే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇలా. సో ఆ యాక్ట్ నుండి పవర్ ఏదైతే వస్తుందో దోస్ ఆర్ కాల్డ్ స్టాట్యూటరీ బాడీస్. సో ఏవైతే విచ్ ఆర్ డైరెక్ట్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్సెల్ఫ్, దే ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. అండ్ ఆర్టికల్ 338 ఎక్సెట్రా రిపోర్ట్ లో ఇవి ఉంటాయి: ప్రొటెక్ట్, అప్లిఫ్ట్, ప్రమోట్ ద వెల్ఫేర్. ఓకే, సో ప్రివెంట్ అట్రాసిటీస్, క్రైమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్, రివ్యూస్, ఫీల్డ్. సో 23-24 ఇప్పుడు సబ్మిట్ చేశారండి. ఓకే, సో క్వశ్చన్ అడిగి విచ్ రిపోర్ట్ వాస్ సబ్మిటెడ్ అంటే 23-24, 24-25 అంటే మనం 24-25 అనుకోవచ్చు ఎందుకంటే ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి. బట్ 23-24 ఇప్పుడు చేశారు. ఓకే, ఎనీవే. సో బల్గేరియా బికమ్స్ 21st member to adopt euro after EU green light. సో యూరోపియన్ యూనియన్ లో 21st member బల్గేరియా, సారీ, టు అడాప్ట్ యూరో. ఓకే, సో యూరో అనేది ఏదైతే యూరోపియన్ యూనియన్ కరెన్సీ ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుంటున్న 21st member బల్గేరియా. ఇట్ విల్ అఫీషియల్లీ అడాప్ట్ ఆన్ 2026 January. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ January 1st కి బల్గేరియా విల్ బికమ్ ద 21st member to adopt euro. ఓకే, సో బల్గేరియా జాయిన్డ్ ద యూరోపియన్ యూనియన్ ఇన్ 2007. 19 years తర్వాత ఇట్ హాస్ యాక్సెప్టెడ్ యూరో. ఓకే, సో యూరో జోన్ అనేది 2002లో స్టార్ట్ అయింది, ఇంక్లూడింగ్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, గ్రీస్. న్యూ మెంబర్స్ దట్ జాయిన్డ్ ఓవర్ ద ఇయర్: స్లోవేనియా, సిప్రస్, ఓకే, స్లోవాకియా, ఈస్టోనియా, లాట్వియా, లిథుయానియా అండ్ క్రోషియా. సో ఓకే, ఆల్ దిస్ జస్ట్ అంత డెప్త్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ యూ కెన్ గో త్రూ. ఓకే, సో ఢిల్లీ క్యాబినెట్ అప్రూవ్స్ హౌ మచ్ అమౌంట్ ఫర్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. సో ఢిల్లీలో మామూలుగా కూడా మనం చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ అవి కూడా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మధ్యన బాగా డెవలప్ చేశారు. 900 crores అనేది అలాట్ చేశారండి. ఓకే, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏదైతే వెళ్ళాలో ఎస్పెషల్లీ అండర్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో, దిస్ ద లేటెస్ట్ వన్, దానిలో 900 crores అనేది ఇచ్చేశారు. ఓకే, ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఇస్ రేఖా గుప్తా. ఓకే, సో అంత మించి అవసరం లేదండి, ఇంకా ఈ నెంబర్స్ ఇవన్నీ కూడా గుర్తు అవసరం. సో విచ్ కంట్రీ వాజ్ ఎఫెక్టెడ్ బై టైఫూన్ జైనస్. ఓకే, సో రీసెంట్ గా వచ్చిన టైఫూన్ అంటేనే మీకు సౌత్ చైనా సీ అటు సైడ్ అంటే ఈ వాట్ యు సే ఏషియన్ రీజియన్ లో వచ్చినటువంటి వాటిని టైఫూన్స్ అంటారు. మనకి ఇండియన్ ఓషన్, ఈ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఇటు సైడ్ వచ్చిన వాటిని మనం సైక్లోన్స్ అంటాం. ఓకే, సో ఆస్ట్రేలియాలో విలీస్ అంటారు. కొంచెం ఆ పైన ట్రాపికల్ ఏరియాలో వస్తే అక్కడ మీకు ఈ టోర్నాడోస్ ఎక్సెట్రా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే, సో ఎనీవే ఈ తైవాన్. ఓకే, తైవాన్ విచ్ కంట్రీ వాజ్ ఎఫెక్టెడ్ బై టైఫూన్ అనగానే మనకి ఏషియా, అయితే ఇవన్నీ కూడా ఏషియన్ కంట్రీసే. దానిలో ఈ డైనస్ అనేది మేజర్ గా మీకు తైవాన్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది.
Okay, so East China Sea, north of the East China Sea, southern Taiwan was most of ఇది టైఫూన్ డానస్ known in the Philippines as టైఫూన్ బిసింగ్. ఈ టైఫూన్ డానస్ ఏదైతే వచ్చిందో ఫిలిప్పీన్స్ రీజియన్ లో దాన్ని టైఫూన్ బైసింగ్, ఓకే, బైసింగ్ అని వాళ్ళు పిలుచుకున్నారు. ఎనీవే, సో వాట్ ర్యాంక్ ఇండియా అచీవ్ ద గ్లోబల్ బయోఫ్యూల్ కన్సంప్షన్ ఇన్ 2024. మనకి నేషనల్ బయోఫ్యూల్ పాలసీ అవన్నీ కూడా ఉన్నాయి. 20% ఇథనాల్ బ్లెండింగ్, ఓకే, 5% డీజిల్ బ్లెండింగ్ బై 2030, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇండియా గాట్ ఫోర్త్ ర్యాంక్ అండి. ఓకే, ఇండియా గాట్ ఫోర్త్ ర్యాంక్ గ్లోబల్ బయోఫ్యూయల్ కన్సంప్షన్ 2024 లో వీఆర్ ఇన్ ఫోర్త్ పొజిషన్ అండ్ వీఆర్ అహెడ్ ఆఫ్ చైనా. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా became the fourth largest biofuel user in the world 2024 ahead of China for the second consecutive year. The data comes from the Statistical Review of World Energy 2025 by the Energy Institute, okay, in collaboration with KPMG and Kearney. Okay, so India's biofuel consumption rose 40% year on year to 77,000 barrels of oil equivalent per day. India's biofuel consumption grew at 31% annually. Okay, so biofuels ante ethanol, biodiesel, and sustainable aviation fuels, etc. And they are made from natural crops అంటే ఈ షుగర్ కేన్, బీట్స్, మెయిజ్, కార్న్ ఇలాంటి నుండి కూడా మనకి చేసేవి ఫేజ్ 1 ఆఫ్ బయోఫ్యూయల్స్. ఓకే, అవన్నీ కూడా మనం చూసాం. ఫేజ్ 1 లో ఇది, ఫేజ్ 2 తర్వాత ఏంటంటే మీకు ఫేజ్ 3 లో సర్టెన్ టైప్ ఆఫ్ ఆల్గే, ఈ ఫేజ్ 2 లో ఏంటంటే ఎస్పెషల్లీ క్రాప్స్, ఓకే, జత్రోఫాని ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి క్రాప్స్ అన్ని కూడా మనం చూసాం. Okay, so biofuels are considered clean energy and help reduce carbon emissions and pollution. India is a leading consumer. China still leads in production. So production లో చైనా టాప్ లో ఉన్నప్పటికీ మనం కన్స్యూమర్ లో ఫోర్త్ పొజిషన్ కి వచ్చాం. India is also third largest energy consumer globally. Globally, India is the third largest energy consumer. Try to remember that point. Very important. So PM Modi to participate in BRICS summit at Rio de Janeiro in Brazil. How many key priorities have been outlined by Brazil's BRICS? సో బేసిక్గా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, సో బ్రిక్స్ సమిట్ 17th బ్రిక్స్ సమిట్ అనేది రియో డి జనైరో బ్రెజిల్ లో అవుతుంది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. హీ విల్ పిఎం, ఓకే, మోడీజీ విల్ ఆల్సో మేక్ a bilateral visit to Brasilia, first by an Indian PM in nearly 60 years. Okay, so summit is held at the Museum of Modern Art in Rio de Janeiro is known for carnivals, football, mountains, sea, green vegetation, etc. సో మనకి ఎర్త్ సమిట్ అవన్నీ కూడా అప్పుడు 1995 ఆ టైంలో ఎర్త్ సమిట్ అవన్నీ కూడా రియో డి జనైరోలో అయ్యాయి. తర్వాత బ్రిక్స్ మెంబర్స్ మనం మామూలుగా చూసుకుంటే బీ ఫర్ బ్రెజిల్, ఓకే, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అది ఇనిషియల్ గా బ్రిక్ ఉండేది, తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయ్యింది, తర్వాత 10 more కంట్రీస్ కూడా మనకి జాయిన్ అయ్యాయి. ఓకే, సో మొన్న ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ ది బ్రిక్స్ సమిట్ 17th బ్రిక్స్ సమిట్ అనేది బ్రెజిల్ లో జరిగింది. So priorities are global health, trade, investment and finance, climate change, AI governance, peace and security architecture, institutional development. So India will host the BRICS summit in 2026. So ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, 2026 లో ఇండియాలో అవుతుంది. ప్రెసెంట్ అంటే 2025 లో రియో డి జనైరోలో అయింది. ఓకే, దానిలో 6 principles, that is also important. 6 principles have been outlined. So Union Minister Pradhan inaugurates Agricultural Technology Innovation Center in, okay, so it is in Meerut. Okay, Meerut, UP లో Meerut లో Union Minister Pradhan, Dharmendra Singh Pradhan inaugurates Agricultural Technology Innovation Center in Meerut. Union Education Minister, okay, Dharmendra Pradhan is Education Minister. He inaugurated the Agricultural Technology Innovation Center at Sardar Vallabhbhai Patel Agricultural University, Meerut. సో ఎక్కడ ఏ యూనివర్సిటీ ఉన్నది అలాంటివి కూడా మనకి అడుగుతుంటారు. ద సెంటర్ aims to transfer farmers into entrepreneurs by leveraging technology and innovation. IIT Ropar is leading the Center of Excellence for AI in Agriculture. Okay, so Center of Excellence for AI in Agriculture ఎక్కడ ఉందంటే IIT Ropar. So Mr. Pradhan also announced a skill development center to support farmer oriented research and startups. Anyway, Union Education Minister Dharmendra Pradhan, అది గుర్తుపెట్టుకోండి, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మీరట్ లో ఉంది. తర్వాత ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ కూడా అక్కడే ఇప్పుడు లాంచ్ చేశారు. సో విత్ విచ్ ఆర్గనైజేషన్ డిడ్ ఇస్రో సైన్ an MOU for developing Matsya 6000? ఓకే, NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఓకే, సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ
మనకి నెల్లూరులో ఉంది, ఆంధ్రాలో నెల్లూరులో ఉంది. మెయిన్ హెడ్ మెయిన్ది కూడా ఎక్కడ ఉందో చూద్దాం. సో ఇస్రోస్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఓకే, so with which organization ISRO signed an MOU for developing Matsya 6000? So ISRO's Vikram Sarabhai Space Center VSSC has signed MOU with National Institute of Ocean Technology. They will jointly develop a submersible spherical vessel named Matsya 6000. ఓకే, ఒక స్పెరికల్ షేప్డ్ అంటే ఒక రౌండ్ స్పెరికల్ షేప్డ్ సబ్మర్సిబుల్ అంటే వాటర్ లోకి వెళ్ళి ట్రావెల్ చేయగల ఒక వెజల్ ని ఇద్దరు జాయింట్ గా, ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అండ్ ఇస్రోస్ విఎస్ఎస్సి కలిపి మత్స్య 6000 అనేది డిజైన్ చేస్తున్నారు. ఇట్స్ ఎ హ్యూమన్ ఆక్యుపైడ్ వెహికల్, అంటే లోపల అప్ టు 6 ఒక హ్యూమన్ కూడా అంటే ఒక పైలట్ లాగా లోపల ఉంది. అప్ టు 6 కిలోమీటర్స్ అండర్ వాటర్. ఓకే, 6 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 6000 మీటర్స్, అంటే మనకి మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8000 మీటర్స్. ఓకే, సో చూసుకోండి అంత డెప్త్ కి, అంటే ఒక పెద్ద హిల్ లోపలికి అంత డెప్త్ కి వెళ్తుంది అనమాట. సో ఇట్స్ ఎ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ సముద్రయాన్ which is part of the deep ocean mission under the Ministry of Earth Sciences. So this is also important point. Ministry of Earth Sciences లో deep ocean mission, okay, deep ocean mission దానిలో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ సముద్రయాన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో విఎస్ఎస్సి is responsible for the design and material development and of the HOV, okay, human occupied vehicle, and it will enable India's first manned deep sea mission. Anyway, so to remember all this. And so Matsya అనేది spherical manned deep sea mission and it was developed by ISRO and NIOT. okay, ISRO design అవన్నీ ఇస్తుంది, బహుశా ఆపరేషన్ అంతా కూడా NIOT చూసుకుంటుంది. So Meri Panchayat app secures WSIS champion award for 2025 for digital governance excellence. Okay, what category was the WSIS prize awarded under? It is cultural diversity and identity, linguistic diversity and local content. Okay, so cultural diversity and identity, linguistic diversity and local content. Okay, so Meri Panchayat app secures WSIS champion award for digital governance excellence. ఓకే, సో ఈ యాప్ పేరు మేరీ పంచాయత్, ట్రై టు రిమెంబర్. ఇట్స్ ఎ డిజిటల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్. సో ఆ యాప్ లోనే మనకి లోకల్ గా ఏదైతే కావాలో అవన్నీ కూడా చేసి వీ కెన్ గెట్ ద సర్వీసెస్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్, ఇట్లా కన్ఫ్యూజన్ రావచ్చు మనకి. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. సో నేషనల్ లెవెల్లో యూజువల్గా ఏదైనా యాప్స్ కానీ ఏదైనా ఈ డెవలప్ చేసినప్పుడు ఎన్ఐసి అనేది ఉంటుంది. ఏదైనా సైబర్ సెక్యూరిటీ అది వచ్చినప్పుడు అది సర్ట్ అవుతుంది, సిఈఆర్టీ. ఓకే, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇవన్నీ కూడా ఇంజనరల్ గా ఐడియా ఉండాలి అందరికి. సో ఇట్ వన్ దిస్ పర్టికులర్ ప్రైజ్, WSS ప్రైజ్. ఓకే, యాక్షన్ లైన్ కేటగిరీ ఫర్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఐడెంటిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ లోకల్ కంటెంట్. ఈ మూడు కేటగిరీస్ లో ఇట్ గాట్ ద ప్రైజ్. ఇట్ వాస్ ప్రెజెంటెడ్ ఇన్ దట్ ఈవెంట్, ఓకే, అట్ జెనీవా, స్విట్జర్లాండ్. The event was co-hosted by ITU and Swiss Confederation and co-organized by ITU, UNESCO, UNDP and UNCTAD. Okay. So anyway, 25 rural residents, okay, 2.65 lakh gram panchayats. So in general, ఇది గుర్తుపెట్టుకోండి, India has 2.65 lakh gram panchayats. Okay. Total India లో ఎన్ని ఉన్నాయంటే 2.65. So features of this Meri Panchayat app: real-time access to budgets, payments, receipts, development, etc. సో పంచాయత్ లెవెల్లో ఉన్నటువంటి పేమెంట్స్ జరిగే లేబర్ కి, వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి మనరేగా పేమెంట్స్ అన్ని కూడా ఇందులో వస్తాయి అన్నమాట. బడ్జెట్స్, రిసిప్ట్స్, డెవలప్మెంట్ ప్లాన్స్. సో ఇన్ఫో ఆన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిక్ సర్వీసెస్, యాక్సెస్ టు గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్. ఓకే, ప్రాజెక్ట్ ట్రాకింగ్, సోషల్ ఆడిట్ టూల్స్, గ్రీవెన్స్ రిట్రసల్, జియో ట్యాగ్డ్ అండ్ జియో ఫెన్స్డ్ ఫీచర్స్. ఓకే, సో మల్టీలింగ్యువల్ ఇంటర్ఫేస్, సపోర్ట్ 12+ లాంగ్వేజెస్. And citizens can propose projects, rate works and view the gram sabha decisions. సో ఈ యాప్ లో ఏంటంటే మొత్తం పంచాయతీ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేస్తే పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ విల్ ఆబ్వియస్లీ బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ, సివిక్ పార్టిసిపేషన్ అండ్ ఇంక్లూజివ్ రూరల్ గవర్నెన్స్. ఓకే, సో మేరీ పంచాయత్ యాప్ అనేది ఒకటి వచ్చింది. అది డిజిటల్ గవర్నెన్స్, ఆ కేటగిరీస్ ఎక్సెట్రా, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద అప్కమింగ్ బుక్ కౌంట్ డౌన్ టు రీచెస్? సో ఇందాక మనం 10 పైసాక ఏదో చూసాం కదా, పోస్ట్ కార్డ్, స్టాంప్ కార్డ్, SN అహ్మద్. ఓకే, అలాగా దిస్ పర్టికులర్ బుక్ కౌంట్ డౌన్ టు రీచెస్ దాన్ని రాసింది రాండా బయన్. ఓకే,
Rhonda Byrne. So the secret writer Rhonda Byrne to release new book on November 25th. Okay, Rhonda Byrne, best-selling author of The Secret, is making a so గతంలో ఆవిడ రాసింది ద సీక్రెట్. ఓకే, సో సీక్రెట్ అనే బుక్ రాసింది, ఇప్పుడు కౌంట్ డౌన్ టు రీచెస్ అనేది రాసింది రాండా బైర్న్. ఓకే, అంతకుమించి ఇంకా అవసరం లేదండి. సో వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్, FI ఇండెక్స్ వాల్యూ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. ఓకే, సో వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ 67% అండి. ఓకే, 67%, ట్రై టు రిమెంబర్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ RBI ఫైనాన్షియల్ సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనేది ఎవరిస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ట్రై టు రిమెంబర్ దట్. సో ఎంతవరకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జరిగింది, ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారు. సో 2025 కి ఇట్ స్టాండ్స్ 67%, అప్ ఫ్రమ్ 64. ఓకే, సో 64 to 67% మీకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ లో వస్తుంది. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద ఇంప్రూవ్మెంట్ ఈస్ డ్రివెన్ బై ఇంక్రీజ్డ్ యూసేజ్, better quality of financial services, ongoing financial literacy initiatives. Okay, so increased usage, better quality, and financial literacy. So growth observed across all sub indices, access, usage, quality, etc., etc. Composite index includes data from banking, insurance, postal services, pensions. Okay, composite. Okay, and different sources. Okay, it was published in 2021 for financial year ending March 2021. Okay, ఫస్ట్ ఫైనాన్షియల్ అనేది మనకి ఎప్పుడు ఈ పబ్లిష్ ఆగస్ట్ 2021. ఓకే, ఆగస్ట్ 2021 లో అయింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన దానిలో మనకి ఎంత 67% అనేది కవరేజ్ మనకి వచ్చింది.